ఇండియన్ నేవీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఇండియన్ నేవీ హెలికాప్టర్ పై సముద్రపు దొంగలు తుపాకీతో దాడి చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో అది. బంగ్లాదేశ్కు చెందిన బల్క్ క్యారియర్ ఎంవి రాయన్ ఓడను సోమాలియా సముద్రపు దొంగలు గత ఏడాది డిసెంబర్ 14న హైజాక్ చేశారు. ఆ షిప్ నుంచి తాజాగా భారత నేవీకి ఓ సందేశం వచ్చింది. హైజాక్ అయిన ఆ కార్గో షిప్ ను గుర్తించిన ఇండియన్ నేవీ మార్చి 15వ తేదీన ఓ చాపర్ను పంపించింది. ఆ చాపర్ పై సముద్రపు దొంగలు దాడికి దిగారు. ఓ పైరేట్ ఓడ నుంచి కాల్పులు జరపడం వీడియోలో కనిపిస్తోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆత్మరక్షణ కోసం, సముద్రపు దొంగలను ఎదుర్కోవడం కోసం, వారిని న్యూట్రలైజ్ చేయడం కోసం చాలా తక్కువ శక్తితో ఇండియన్ నేవీ కాల్పులు జరిపింది. ఓడను విడిచిపెట్టాలని, బందీలుగా ఉన్న పౌరులను విడిచిపెట్టాలని ఇండియన్ నేవీ సముద్రపు దొంగలను కోరింది. బంగ్లాదేశ్కు చెందిన బల్క్ క్యారియర్ ఎంవి అబ్దుల్లా 55,000 టన్నుల బొగ్గుతో మొజాంబిక్ రాజధాని మౌటో నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు బయలుదేరింది. మార్చి 12న సోమాలియా తీరంలో సాయుధులైన సముద్రపు దొంగలు ఆ కార్గో షిప్ పై దాడి చేశారు. అందులోకి చేరుకోవడంతో పాటు బంగ్లాదేశ్కు చెందిన 23 మంది సిబ్బందిని నిర్బంధించారు. దీంతో లాంగ్ రేంజ్ మారిటైమ్ పాట్రోల్ విమానాన్ని రంగంలోకి దించింది. ఎంవి అబ్దుల్లా కార్గో షిప్ ను అది సమీపించింది. సాయుధులైన సముద్ర దొంగలు ఆ షిప్ లో ఉన్నట్లు గమనించింది. సిబ్బంది పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కమ్యూనికేషన్ కోసం ప్రయత్నించింది. అయితే ఆ షిప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని భారత నౌకాదళం తెలిపింది.